ఇది బ్రొకోలీ, క్యారెట్ అలాగే టొమాటో వేసి పిల్లలకి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా, ఈజీ అండ్ హెల్తీ కూడా. మంత్స్ బేబీస్కి చాలా మంచిది. కావాల్సిన పదార్థాలు, ఇది వచ్చేసి 1/2 కప్ దాకా వస్తుంది. నేను ఇలా చేతితో 3 పిరికలు తీసుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. జస్ట్ అలా 3 పిరికలు తీసుకున్నాను బియ్యము. అలాగే ఒక చిన్న సైజ్ అంతా బ్రొకోలీ వాష్ చేసి కట్ చేసుకోవాలి. ఒక టొమాటో తీసుకొని ఇలా కట్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదండి, టీ స్పూన్. అలాగే కొద్దిగా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు. ఈ రైస్కి కందిపప్పు సరిపోతుంది. 3 చిన్నులపాయలు, 4 మిరియాలు, అలాగే ఒక క్యారెట్ తీసుకొని కట్ చేసి ఇలా ముక్కలు చేసుకొని అన్నింటినీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే, ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి బియ్యం అలాగే కందిపప్పు ఈ రెండింటిని ఫస్ట్ వాష్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు వాష్ చేసుకోండి. శుభ్రంగా కడిగి తీసుకున్నాను. తర్వాత ఇందులోకి నేను బ్రొకోలీ వేసాను, అలాగే క్యారెట్, కట్ చేసిన క్యారెట్, 4 నల్ల మిరియాలు, అలాగే 3 వచ్చేసి చిన్నులపాయలు, చిటికెడు పసుపు తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక చిన్న సైజు టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇలాంటి గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. నేను చెప్పిన కొలతలతో ఇలానే చేయండి. మాడిపోదు, అలాగే నీళ్ళు ఎక్కువ ఉండవు, మెత్తగా ఉడుకుతుంది. తర్వాత కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఇది వచ్చేసి ఒక 6-7 ఒక 10 విజిల్స్, నాకైతే ఒక 10-11 విజిల్స్ వచ్చినాయి. అప్పుడు నేను స్టాప్ చేశాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను. మీరు కూడా అన్ని విజిల్స్ పెట్టుకుంటే చేతితో మెదిపితే మెదిగేంత మెత్తగా ఉడుకుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా నాకు వచ్చింది. చేతితోనూ లేదా స్పూన్తోనూ మ్యాషర్తోనూ మెదిపేంత మెత్తగా సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయింది. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.